తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని ఎందుకు నపుంసకులు ఉండిపోవాల్సి వస్తుంది? సామర్థ్యం ఉంది, వయసు ఉంది, కోరికలు ఉన్నాయి, కానీ ఎందుకు నపుంసకుడుగా? పరలోక రాజ్యం నిమిత్తం. అంటే ఇప్పుడు పరలోక రాజ్యానికి ఏది అడ్డం వచ్చింది? ఇప్పుడు ఇక్కడ వివాహం ఎందుకు అడ్డం వస్తుంది? ఓకే, ఏ వివాహం అడ్డం వచ్చింది పోనీ ఇక్కడ? పునర్వివాహం. సమస్యలు ఉన్నాయండి. ఇతను మంచి క్రైస్తవుడు, యథార్థంగా జీవించాలనుకుంటున్నాడు, పరలోక రాజ్యం కొరకు బ్రతకాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వ్యక్తి, ఈయనకి ఎన్ని సమస్యలు ఈయనకి ఎదురైనా దేవుని యొక్క పరలోక రాజ్యము నిమిత్తమై విడాకులు ఇవ్వలేడు, తిరిగి పెళ్లి చేసుకోలేడు. అర్థమైందా? నష్టపోతాడు అవసరమైతే. అవకాశం ఉన్నా పెళ్లి చేసుకోలేడు. దేనికోసం ఉండిపోయాడంటే పరలోకం సంపాదించడానికి ఉండిపోయాడు. అంటే అవసరమైతే తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా, అంత మాత్రమే కాదు, అవసరమైతే దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు నపుంసకుడుగా అన్నా ఉండిపోవాలా. అలాంటి వాడికి పర్లేదు. నపుంసకులు 3 రకాలు. ఒకటే, తల్లి గర్భము నుండి నపుంసకులుగా ఉండే నపుంసకులు ఉన్నారు. తల్లి గర్భం నుండే. మత్తయి సువార్త 19:12 నుండి, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. అంటే బై బర్త్. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మ్యాన్ మేడ్ మాట. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు. 3, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు. దేవుని యొక్క రాజ్యము నిమిత్తమును తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పు ఎదుర్కొన్నాడు కదా ఒక ఆయన్ని, నపుంసకుడిని. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో 26వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 8:26 నుండి, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండు. ఇతను నపుంసకుడేనా? నపుంసకుడే. ఎలా ఇతను నపుంసకుడు? బహుశా బై బర్త్ అయి ఉండొచ్చు. అంటే తల్లి గర్భము నుండి నపుంసకులుగా ఉండే నపుంసకులు. అంటే చాలా హై క్యాడర్లో ఉన్నాడు. ఒక దేశపు మంత్రి, ఆర్థికపరమైనటువంటి మంత్రి. ఈయన నపుంసకుడు. ఎలా నపుంసకుడు ఈయన? తల్లి గర్భం నుండి నపుంసకుడు. మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు ఉన్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. ఇప్పుడు ఇశ్రాయేలు వారిని చెరకు తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటి బ్యాచ్లో బాగా తెలివైన వాళ్ళని తీసుకెళ్లారు. బాగా తెలివైనటువంటి వారిని అందరినీ కూడా బబులోను నగరానికి తీసుకెళ్ళి, ఇప్పుడు బబులోను యొక్క రాజ్యంలో వీళ్ళను పని చేసుకునేటువంటి వారుగా పెట్టాలన్నమాట. ఇదిగో అప్పుడు దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది.
యోధులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉండిరి. అలా వచ్చినటువంటి బ్యాచ్లో మొదటి బ్యాచ్లో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. అదే దానియేలు, షడ్రాక్, మెషక్, అబేద్నెగో మాట వాళ్ళ పేరు. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరనియు, హనన్యాకు షద్రాక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు రాజు భుజించు భోజనము పానం చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి అండర్లో ఉన్నారు? నపుంసకుల యొక్క అధిపతి అండర్లో ఉన్నారు. ఈ ట్రైనింగ్ కుర్రోళ్ళందరికీ ట్రైనింగ్. నపుంసకుల అధిపతి అంటే ఎవరికి అధిపతి? అతను నపుంసకులకు అధిపతి. కాబట్టి రాజ్యాల్లో రాజు యొక్క గృహంలో పనిచేసేటువంటి వారిని నపుంసకులుగా చేసేవారు అన్నమాట. అంటే రాజుకి బహుభార్యలు ఉంటారు, ఉపపత్నులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ రాజుగారి యొక్క కోటలో పనిచేసేటువంటి వారికి సాధారణంగా వాళ్ళు నపుంసకులు చేసేస్తారు. ఇప్పుడు నపుంసకుల యొక్క అధిపతికి వీళ్ళ నలుగురిని అప్పచెప్పాడు. అంటే వీళ్ళ నలుగురిని ఏం చేసి ఉంటారు? నపుంసకులు చేసి ఉంటారు. దానియేలు, షడ్రాక్, మెషక్, అబేద్నెగో నపుంసకులు. ఎలా నపుంసకులు? మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు, బై బర్త్ కాదు. ఇదిగో ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ట్రైనింగ్ అనంతరం మళ్ళీ వాళ్ళకి అదే చోట ఉద్యోగాలు, వాళ్ళకి కల్దీల భాష నేర్పిస్తారు. ఎంతకాలం అన్నాడు ట్రైనింగ్? ఎంతకాలం? 3 సంవత్సరాలు. 5వ వచనంలో, మరియు రాజు తాను భుజించే ఆహారంలో నుండి తాను పానం చేయ ద్రాక్షరసం నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట 3 సంవత్సరాల ట్రైనింగ్. తర్వాత ఏం చేయాలంటే ఇదిగో రాజు దగ్గర నిలబెట్టాలి, తీసుకెళ్ళి. అప్పుడు వాళ్ళ ప్రజ్ఞను, వాళ్ళ జ్ఞానాన్ని చూసిన తర్వాత రాజు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాడు. అంటే వాళ్ళు రాజు యొక్క కోటలో వాళ్ళు పనిచేస్తారన్నమాట. కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, వైవాహిక జీవితంకి కుదరదగ్గదంతా అది. కాబట్టి వీళ్ళు ఎవరంటే వీళ్ళు నపుంసకులు. ఒకటే బై బర్త్, జన్మతోనే తల్లి గర్భంలో నుండే నపుంసకులుగా పుట్టిన నపుంసకులు ఉన్నారు. 2 మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు ఉన్నారు. కాబట్టి ఇదిగో మీ పుత్రు సంతతిలో నుండి నపుంసకులు వస్తారని చెప్పేసి ముందుగానే ప్రవచించాడు. 39:7 యెషయా 39:7లో, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. అది అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాకని యెషయాతో. కాబట్టి యెషయా ముందుగానే ప్రవచించాడు అన్నమాట. ఇదిగో మీరు చేసినటువంటి పాపం యొక్క ఫలితం మీ సంతులో నుండి, మరి నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును, అంటే నీ పిల్ల తరాన్న బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై. అంటే వాళ్ళు బై బర్త్ కాదు, నపుంసకులుగా చేయుటకే వారు తీసుకొని పోబడతారు. ఎక్కడ? బబులోను రాజు నగరునందు. కాబట్టి మనం చెప్తుంటామే, దానియేలు, షడ్రాక్, మెషాక్, అబేద్నెగో
వీళ్ళ మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు. మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు. ఇర్మియా, క్షమించండి, ప్రవక్త అయినటువంటి ఇర్మియా. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు. అంటే వాళ్ళు అంత ఘోరమైనటువంటి పాపంలో ఉన్నారన్నమాట వాళ్ళందరూనే. ఇంకా అలాంటి పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లల్ని కానీ మళ్ళీ తిరుగుబాటుదారులు కాకుండా ఉండటం కొరకు ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనిన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చి యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఘోరమైన మరణం నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులను భూజంతువులను ఆహారముగా ఉండును. కాబట్టి దేర్ఫోర్ ఫైనల్గా ప్రవక్త అయినటువంటి ఇర్మియాకి దేవుడు ఏమి ఇచ్చాడు, ఏం చెప్పాడు? నువ్వు పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు ఇతను పుట్టుకతో నపుంసకుడా? కాదు. లేకపోతే ఇప్పుడు మనుషుల చేత నపుంసకుడుగా చేయబడ్డా? అది కాదు. మరి ఇప్పుడు శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా, వయసు ఉన్నా, కోరికలున్నా దేవుడు చెప్పాడేమని, ఈ స్థలమందు నువ్వు కుమారులను కుమార్తెలను కనకుండా ఉండేట కొరకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు, అంతే. దేవుడు ఏం చెప్తే చేయడు. ఇది మూడో కేటగిరీ మాట. దేవుని కొరకు, దేవుని నిమిత్తమై, దేవుని యొక్క రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. అది. ఇప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చేసేటప్పుడు ఇది ఏ సందర్భంలో ఈ మాట చెప్పాల్సి వచ్చింది? మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం మనం చూసినప్పుడు, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన నపుంసకులు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, పరలోక రాజ్యము నిమిత్తము, అది తమ్మును తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు. పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే. దేవుడు చెప్పాడు, ధిక్కరించి పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, కానీ దేవుడు చెప్పాడు, ఆగిపోయాడు. అంటే తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు అన్న తర్వాత ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వార్త చెప్పారు. అందరూ అంగీకరించలేరు. ఇప్పుడు ఈ సందర్భం ఏంటి? శైని ఏ సందర్భంలో చెప్పాడు దీన్ని? ఏ సందర్భంలో చెప్పాడు? 19వ అధ్యాయం 3వ వచనం నుండి. యేసు ప్రభు వారిని శోధించటానికే పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఏ కారణం చేత పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయము అని అడిగారు. కాబట్టి ప్రశ్న ఏంటి? ఏ కారణము నిమిత్తము విడాకులు తీసుకోవచ్చు అని అడిగారు మాట. సార్ ఇలా వచ్చేసండి, ఇక్కడ ఖాళీ ఉంది ఒకటి సార్. ఏ కారణము నిమిత్తము విడాకులు తీసుకోవచ్చు అని అడిగారు మాట. ఏ కారణం నిమిత్తం విడాకులు తీసుకోవచ్చు? ఈ ప్రశ్న యేసు ప్రభువుని శోధించడానికి అడిగారు. అప్పుడు దానికి ఆయన ఏం చెప్తాడు? సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పినని మీరు చదవలేదా? ఇదిగో దేవుడు ఆది నుండి స్త్రీనిగా పురుషునిగా సృజించాడు, వారు ఏకదేహమై ఉంటారని దేవుడు చెప్పాడు కదా.
కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. అది ఆయన ఆన్సర్. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఏం చేయకూడదంట? వేరు చేయకూడదు. వీళ్ళ ప్రశ్న ఏంటి? ఏ కారణం నిమిత్తం డివోర్స్ తీసుకోవచ్చు. ఆయన ఏం చెప్తున్నాడు? డివోర్స్ తీసుకోవడం అనేది దేవుని యొక్క డిజైన్ కాదు. ఏక శరీరంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని నరుడు అనేవాడు వేరు చేయకూడదు. అందుకైన అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడ మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగుగా, మరి మోషే ఆజ్ఞాపించాడు కదా, పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టొచ్చు అని చెప్పాడు కదా, ఎందుకు అలాగ అన్నాడు అని అంటే ఆయన యేసుప్రభు సమాధానం, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలా జరగలేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుండి అది విధానం లేదు. కానీ ఎవడైనా హృదయం కఠినపరచబడినవాడైతే వాడు ఇదిగో మోషే ధర్మశాస్త్రం చెప్పున ఏం చేయొచ్చంట? డివోర్స్ రాసేసి పరిత్యాగ పత్రిక రాసేసి విడిచిపెట్టేయచ్చు భార్య. హృదయ కాఠిన్యాన్ని బట్టి, హృదయం అంటే ఇంక నేను అంగీకరించలేను అనే పరిస్థితి ఉంటే, అందులో ఇద్దరిలో ఒకరు వ్యభిచార వృత్తిని ఎన్నుకుంటుంటే, ఇంకా అలాంటి దాంతో నేను కాపురం చేయలేననే నిర్ధారణకు వచ్చేస్తే, వాడు హృదయం కఠినం అయిపోతే, క్షమించలేని స్థితిలో ఉంటే, అలాంటప్పుడు ఏం చేయొచ్చంట? ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయంలో ప్రారంభం నుంచి మనకి ఇలా రాయబడింది. ద్వితీయోపదేశకాండము 24 అధ్యాయము 1 నుండి, ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత, పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటిగా అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కానీ ఆవిడ మీద అనుమానం ఉంది. అనుమానం అంటే మానభంగ సూచన కనబడింది అంటే ఆమె చెడిపోయిన స్త్రీ కాబట్టి, లేదంటే ఆమె వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ కానీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఇతనికి ఇంకా ఆమెతో కాపురం చేయడం ఇష్టం లేదు, ఇతను క్షమించగలిగినంత మనసు లేదు, హృదయ కఠినం అయిపోయి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మోషే ఏం చెప్పాడు? కాబట్టి పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికి ఇచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయాలి. ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత పరిత్యాగ పత్రిక అయిపోయింది, ఆమె బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొనవచ్చును. నువ్వు పరిత్యాగ పత్రిక ఇచ్చేసావు, ఆమె బయటికి వెళ్ళిపోయింది, ఇంకొకరు పెళ్లి చేసుకోవచ్చు. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెళ్లి చేసుకొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నట్టుకే ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. దీన్ని అడల్టరీ అన్నాడనమాట. అంటే ఒకసారి విడిచిపెట్టావా ఇంక వదిలేసేయి, లేదు మళ్ళీ ఆమె భర్త చనిపోయాడా లేకపోతే మళ్ళీ అక్కడ డివోర్స్ అయ్యిందా, మళ్ళీ నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవద్దు. కాబట్టి అలాగా ఆమె తను అపవిత్రం చేసుకుంది. ఇది ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు, కానీ ఇది ఆది నుండి ఇలా లేదన్నాడు. ఆది నుండి ఇది కాదు. ఇప్పుడు వీళ్ళు యేసుప్రభుని అడుగుతున్నారు శోధిస్తూ, ఏ కారణము నిమిత్తము పురుషుడు తన భార్యను విడిచిపెట్టవచ్చు? యేసుప్రభు ఏమంటాడు? విడిచిపెట్టడానికి లేదు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు.
దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. వారు ఏకదేహమై ఉండడానికి దేవుడు సృజించాడు. అప్పుడు వీళ్ళు వెంటనే మళ్ళీ ఏమెత్తుతారు వీళ్ళు? మరి మోషే సెలవిచ్చాడు కదా పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టొచ్చని, మరి నువ్వేమంటావు? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలాగే చెప్పాడే కానీ ఆది నుండి ఈ రూల్ లేదు, ఆది నుండి ఈ విధానం లేదు. ఇంకా వాళ్ళ కాన్వర్సేషన్, వాళ్ళ సంభాషణ ఎలా జరిగిందో చూడండి 9వ వచనంలో, మత్తయి 19:9. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితోనండి. కాబట్టి యేసుప్రభు అన్నాడంటే ఇది వ్యభిచార కారణమును బట్టి గాక, అంటే విడాకులు ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం ఉంది, అదేనా హృదయ కాఠిన్యాన్ని బట్టి. ఏంటంటది? వ్యభిచార కారణమును బట్టి విడాకులు ఇవ్వచ్చు. అంటే ఇద్దరిలో ఒకరు వ్యభిచార వృత్తినే కోరుకుంటే, వాళ్ళు ఇంకా ఎంత చెప్పినా వాళ్ళు వ్యభిచారం చేయడానికే వాళ్ళు ఇష్టపడుతున్నారు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అన్నాడు? వ్యభిచార కారణమును బట్టి విడాకులు ఇవ్వచ్చు. అలా కాకుండా వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడు, తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకొను వాడు వ్యభిచారము చేయుచున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? డివోర్స్ ప్లస్ రీమ్యారేజ్ ఈక్వల్ టు అడల్టరీ. మరి ఏ ఏ కండిషన్లు ఇవ్వచ్చు? వ్యభిచార కారణమును బట్టి. అదేనే ఎలాంటి పరిస్థితుల్లో? నేను క్షమించలేను అనుకుంటే. వ్యభిచార కారణమును బట్టి కాకుండా ఆ కారణం కాదు, ఇంకేదో కారణాలు చూపించాడు. విడాకులు తీసుకున్నాడు, ఇంకో కారణాలు చూపించాడు, నా మాట వింటలేదండి, లేకపోతే ఇంకోటి అండి, ఇంకో ఏదో చెప్పొచ్చాడు మాట. మొత్తం మీద చెప్పుకొచ్చి ఏం చేశాడు? విడాకులు కావాలన్నాడు. నీ రీజన్ కరెక్ట్ కాదు. ఓకే, డివోర్స్ తీసుకున్నావు. తీసుకుని ఏం చేసావు? మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు. అప్పుడు ఏమైంది? అది వ్యభిచారం అయింది అన్నాడు. వ్యభిచారము మళ్ళీ చూడండి 9వ వచనం. వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు. వాడేం చేస్తున్నాడు? వాడు వ్యభిచారం చేస్తున్నాడు. సరైన రీజన్ లేకుండా భార్యకు విడాకులు ఇచ్చి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు, విడనాడబడింది ఒక స్త్రీ, ఆ స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నారని వారితో చెప్పాను. వారితో నేను 10వ వచనంలో, ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అంటే భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇంత గట్టిదా? అంటే పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వకూడదా? విడాకులు ఇచ్చి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదా? సరైన రీజన్ లేకుండా విడాకులు ఇచ్చి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేస్తున్నట్ట. విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడా? అంటే భార్యాభర్తలకి ఇలాంటి ఇంత బంధం ఉందా అని ఇప్పుడు శిష్యులు ఏ నిర్ధారణకు వచ్చారు? భార్యాభర్తలకుండు బంధము ఇలాంటిదైతే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండమే బెటర్ అంటున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? దేర్ ఈజ్ నో డివోర్స్. లేదు మరి మోషే చెప్పాడు కదా, నీ హృదయం కఠినమైపోయింది కాబట్టి చెప్పాడు.
కానీ ఆది నుండి ఆ సిస్టం లేదు. దేవుడు జతపరిచిన వారిని ఎవడు వేరు చేయకూడదు. కాబట్టి ఒకవేళ నువ్వు డివోర్స్ ఇస్తావా, దేన్ని బట్టి? వ్యభిచార కారణమును బట్టి. ఆ కారణం కాకుండా వేరే కారణాలు చెప్పి విడాకులు ఇస్తావా? అప్పుడేమైంది? ఇదిగో, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుంటే వాడు చేసేది వ్యభిచారం, కాపురం కాదు. కాబట్టి లేదండి నాకు డివోర్స్ అయిపోయిందండి, లీగల్గా అయిపోయిందండి, పెద్దల్లో డివోర్స్ అయిపోయిందండి, లేదండి కోర్టు ద్వారానే డివోర్స్ తీసుకున్నావండి. నువ్వు ఎలా తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావంటే ఇప్పుడు ఆమెతో చేసేది కాపురం కాదు, అది వ్యభిచారం. విడనాడబడిన దానిని ఎందుకు విడనాడబడింది? వ్యభిచారం చేస్తుందని విడనాడబడింది. ఒక స్త్రీ అనుకో, వ్యభిచార కారణాన్ని బట్టి భర్త వదిలేశాడు. అలాంటి స్త్రీని ఒకవేళ ఎవడైనా పెళ్లి చేసుకుంటే విడనాడబడిన దానిని పెళ్ళాడువాడు వ్యభిచరించుచున్నాడు అన్నప్పటికీ శిష్యులు చేతులు ఎత్తేశారు. భార్యాభర్తలకు ముందు బంధం ఇట్టిదైతే ఏమన్నారు వాళ్ళు? పెళ్లి చేసుకున్నట్టు యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాట అంగీకరింపలేరు. అందరూ అంగీకరించలేరు ఈ మాట. దైవ అనుగ్రహం నొందిన వారు మాత్రమే ఈ మాట అంగీకరించగలరు. కాబట్టి అప్పుడు చెప్పాడన్నమాట ఆ సందర్భంలో ఏమని? నపుంసకులు, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన నపుంసకులు ఉన్నారు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు ఉన్నారు. మూడోదేంటి? పరలోక రాజ్యము నిమిత్తమై, పరలోకము నిమిత్తమై తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడు? ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక. అందరూ అంగీకరించలేరు. ఇప్పుడు ఇందులో మొట్టమొదట తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన నపుంసకులు, ఇబ్బంది ఏం లేదు కదా ఇది. 2 మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు, ఇది ఇబ్బంది లేదు కదా. ఇక్కడ మూడో కేటగిరీ ఏంటి? పరలోకము నిమిత్తమై, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు గలరు. వీళ్ళెవరు ఇప్పుడు? వీళ్ళెవరు? ఏమండి? అప్పుడు గొడవ వదిలేసేయండి. ఇప్పుడు ఇది క్రొత్త నిబంధన కదా. అది కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకుని, జీవితంలో ఒకే ఒక్క పెళ్ళి, వన్ అండ్ ఓన్లీ మ్యారేజ్. ఇంక మళ్ళీ మార్చేద్దాం, మరి నచ్చితే కాపురం చేయరా, నచ్చకపోతే వచ్చేసారా, ఇంకో దాన్ని చూస్తాను, ఇది కాకపోతే మనకు 100 ఉంది, ఏమీ లేవు. ఓకే, లేదు అప్పటికి ఇంకా నీకు మనసు అంగీకరించట్లేదు, హృదయం కఠినమైపోయింది అని అంటే ఏ సందర్భం, ఏ రీజన్ చెప్పాడు? వ్యభిచార కారణమును బట్టి. లేదు ఆమె పవిత్రురాలు, మంచిగా ఉండి నీతో కాపురం చేయడానికి ఇష్టపడుతుంది, కానీ నువ్వు ఇంకో కారణాలు ఏవి చూపిస్తున్నావు, అవన్నీ ఏ కారణాలు పనికిరావు. కోర్టుకు పనికొస్తే పనికిరావచ్చు, పెద్దల మధ్యలో పనికిరావచ్చు, దైవికమైన చట్టంలో అవేం పనికిరావు. దైవికమైన చట్టంలో అవేవి పనికిరావు. కాబట్టి తన భార్యని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకుని ప్రతివాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. విడనాడబడిన దాన్ని పెళ్ళాడు వాడు వ్యభిచరించున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, హస్బెండ్ ఆఫ్ 1 వైఫ్, ఏకపత్ని పురుషుడుగా.
అధ్యక్షుడొక వాడు, సంఘ పెద్ద అయ్యేటువంటి వాడు ఏం చెప్తున్నాడు? ఏకపత్ని పురుషుడుగా. అలాగే స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకే భర్తకు భార్య అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒకే భర్తకు భార్యగా ఉండేది. అది 60 ఏండ్లు వయసు తక్కువ లేక విధవరాలంటే చెప్పాడు కదా. కాబట్టి ఆమె బ్రతుకు దినాలు అన్నిట్లో కూడా ఒకే భర్త కాపురం చేసింది. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 5వ వచనం నుండి, అయితే నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకేయుండి దేవుని మీదనే తను నిరీక్షించుకొని విజ్ఞాపన యందు ప్రార్థన యందు రేయింబగలు నిలకడగా ఉండును. 9వ వచనంలో 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అది ఒక్క పురుషునికే భార్య లైఫ్ టైం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 2వ వచనం, మొదటి తిమోతి 3:2, అధ్యక్షుడొక వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడు అంటే ఒకే పత్నికి కలిగినటువంటి పురుషుడు. అలాంటి వాడు సంఘ పెద్దగా ఉండే అర్హత ఉన్నమాట. కాబట్టి అవసరమైతే పరలోకం కొరకు తల్లిని విడిచిపెడతావు, తండ్రిని విడిచిపెడతావు, భార్యని విడిచిపెడతావు, అన్నదమ్ములు విడిచిపెడతావు, అక్క చెల్లెలు విడిచిపెడతావు. అవసరమైతే ఇదిగో దేవుని కొరకు ప్రాణాన్ని కూడా వదిలేమన్నాడు ఆయన. నువ్వు ప్రాణాన్ని వదిలేని అవసరం లేదు. అవసరమైతే దేవుని కొరకు పరలోక రాజ్యం కొరకు ఏం చేయాలా? నపుంసకుడుగానైనా అలా ఉండిపోవాలంతే. అది ఈ మాట అంగీకరింపగలవాడు అంటే ఆ స్థాయి ఉండాలి. దానికి అంగీకరించడానికి అందరూ అంగీకరించలేరు. కాబట్టి ఎవరైనా విడాకులు అయిపోయినాయండి అన్నారంటే అరే పాపం అనిపించేద్దన్నమాట. ఆ విడాకులు అయిపోయినాయండి పాపం, తెలిసి చేశారో తెలియ చేశారో తెలియదు. ఇప్పుడు విడాకులు అయిపోయినాయి కరెక్టే, ఇప్పుడు పునర్వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యావు. మరి ఇప్పుడు బైబిల్ చట్టం ఒప్పుకుంటుందా? లోక చట్టం ఒప్పుకుంటుంది, బైబిల్ చట్టం ఒప్పుకోరు. లోకాసు వార్తలు మనం చూసినప్పుడు లోకాసు వార్తలో 16వ అధ్యాయంలో, లోకాసు వార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. లోకాసు వార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో, ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోటు కంటే ఆకాశమును భూమియు గతించిపోటు సులభం. తన భార్యను విడనాడి 18వ వచనంలో, తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకొని ప్రతివాడు, తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేటువంటి ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునివాడు వ్యభిచరించుచున్నాడు. వ్యభిచారం అంటే నిర్వచనం చెప్పనమాట. భార్యని విడిచి మరి ఒకతను పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేస్తున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునేవాడు కూడా ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడు. మరి ఇప్పుడు వ్యభిచారం చేస్తే వ్యభిచారి పరలోకం వెళ్తాడా? వ్యభిచారులు పరలోకం వెళ్తారా? వెళ్ళరు. కానీ ఇప్పుడు నీకు పరలోకమే కావాలంటే ఇప్పుడు ఏం చేయకూడదు? ఇప్పుడు వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు అంటే ఏం చేయకూడదు? పునర్వివాహం జోలికి పోకూడదు. మరి ఇప్పుడు పునర్వివాహం జోలికి పోకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలి? మరి ఇంకా అలాగే ఉండిపోవాలి.
ఎందుకు ఉండిపోయావు ఇప్పుడు అలాగా? పరలోక రాజ్యం కొరకు ఉండిపోయావు. లోకము దాని ఆశలు గతించిపోతాయి, శరీరాశలు కొంతకాలం ఉంటాయి, పోతాయి. కాబట్టి 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో నువ్వు కాలం గడిపేసావంటే నీకు ఆ తర్వాత శరీరేచ్ఛలు ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి. ఎందుకు ఉండిపోయావు అలాగా? పరలోక రాజ్యము నిమిత్తం ఉండిపోయాను. అది ఇప్పుడు ఇర్మియా ఉన్నాడు, దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను నీకు పుట్టకుండా ఉండు కొరకు ఏం చేయమన్నాడు? నువ్వు వివాహం చేసుకోవద్దు. బా, ఎంత కఠినమైన శిక్ష అండి ఇది! ఎంత కఠినమైన శిక్ష! ఎక్కడ ఇది ఇందాక చదువుకున్నది? ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో. బ్రదర్ మీరు రాసుకోలేదు అది. ఇందాక ఇర్మియా 16వ అధ్యాయం మాట 1 నుంచి 5 వచ్చిన. కాబట్టి ఈ స్థలమందును పెళ్లి చేసుకోవద్దన్నాడు అంతే. దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రవక్త ఏం చేయాలా? మానేసేయాలి. మానేసి వ్యభిచారం చేస్తాడా? కుదరదు. ఈ స్థలమందు పెళ్లి చేసుకోవద్దన్నాడు అంతే. మానేశాడు. ఎందుకు మానేసావు అయ్యా? నీకు వయసు లేక మానేసావా? కోరిక లేక మానేసావా? ఎందుకు మానేసావు? దేవుడు చెప్పాడు కాబట్టి మానేశాను. ఇప్పుడు ఈరోజు దేవుడు ఎవరినైనా పెళ్లి చేసుకోవద్దని చెప్పాడా? ఒకటి ఈరోజు అది ఏమీ లేదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అన్నాడు. ఈ రోజుల్లో ఆ రిస్ట్రిక్షన్ లేదు. అయితే ఒకటే పౌలు చెప్పాడు. పౌలు ఏమని చెప్పాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుండి, నావలే ఉండుట వానికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. నావలే ఉండిపోవడం వారికి మేలని పెండ్లి కాని వారితో చెప్తున్నాడంట, విధవరాండ్రతో కూడా చెప్తున్నాడంట. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులొకటి కంటే పెండ్లి చేసుకున్నట మేలు. పెండ్లి అయిన వానికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించింది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల భార్య భర్తని ఎడబాయకూడదు, వదిలేయకూడదు. ఒకవేళ వదిలేస్తే పెండ్లి చేసుకొనకుండా వలెను పునర్వివాహం. లేదా మళ్ళీ ఏం చేయొచ్చంట? తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజించకూడదు, డివోర్స్ ఇవ్వకూడదు. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా, ఆ తర్వాత చెప్పాడు, ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితోనే కాపురం చేయడానికి ఇష్టపడితే అతడు ఆమెను పరిత్యజించకూడదు. చాలా సందర్భాలు ఏమంటారంటే, నా భర్త విశ్వాసి కదండి, నా భర్త నాకు అడ్డమండి, కాబట్టి కలిసి ఉండలేమండి. లేకపోతే నా భార్య అవిశ్వాసి అండి, నా భార్య అన్యురాలండి, మా ఇద్దరికి కుదురుతలేదండి. ఆహా, కుదరదు ఏమీ. ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల, ఇదిగో ఇలా చెప్పిన తర్వాత 25వ వచనం నుండి ఈ ప్రకారంగా చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం నుండి, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడినై ఉండుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడనై నా తాత్పర్యం చెప్పుచున్నాను. ఆయన తాత్పర్యం చెప్పినది ప్రభు ఆజ్ఞే. ఎప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడువై ఉన్నావా అంటే పెళ్ళయిందా? విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉన్నావా?
ఇంకా పెళ్లి కాకుండా ఉన్నావా? ఏం చేద్దన్నాడు? వివాహము కోరవద్దు. పెళ్ళయిందా? విడాకులు కోరొద్దు. ఇంకా పెళ్ళి అవ్వలేదా? వివాహం కోరుకోవద్దు. ఆ తర్వాత ఏం చెప్పాడు? అయినను నీవు పెళ్లి చేసుకునినను పాపం లేదు. పెళ్లి చేసుకున్నా పాపం లేదు. కన్యక పెళ్లి చేసుకున్న ఆమెకే పాపం లేదు. అయితే ఒకవేళ పెళ్లి చేసుకుంటే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగుతాయి. పెళ్లి తర్వాత సుఖపడతారనేది అబద్ధం. అది పెళ్లి చేసేస్తే సుఖంగా ఉంటారండి, పెళ్లి చేసేస్తే బాధ్యత వదిలిపోద్దండి. ఓకే, బాధ్యత వరకు ఓకే, ఒప్పుకోవచ్చు. పెళ్లి చేసేస్తే సుఖంగా ఉంటారనేది కరెక్ట్ కాదు. పెళ్లి చేస్తే అన్నాడు అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. బోల్డ్ శ్రమలు అక్కడ నుంచి. అలాగని పెళ్ళి వద్దన్నాడా? అలాగని పెళ్ళికి ప్రోత్సహిస్తున్నాడా? దట్ ఈజ్ యువర్ చాయిస్ అన్నాడు. దట్ ఈజ్ యువర్ చాయిస్. అప్పుడు పునర్వివాహానికి అనుకున్నప్పుడు ఎప్పుడు పరిస్థితి అంటే 7వ అధ్యాయము ఇదిగో 39వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనంలో, భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయ్యుండును. ఎంతకాలం బద్ధురాలు? బ్రతికి ఉన్నంత కాలము. వాడు మంచోడైనా, చెడ్డోడైనా, దుర్మార్గుడైనా, లేకపోతే నీతిమంతుడైనా, అనీతిమంతుడైనా, లేకపోతే తాగుబోతుడైనా, తిరిగిపోతుడైనా, ఎంత ఎలాంటివాడైనా, ఎంతకాలం మీ బంధం యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం? లైఫ్ టైం, మృతి పొందేటంత వరకు. కాబట్టి తన భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలయ్యుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమె తనకిష్టమైన వారిని పెళ్లి చేసుకున్నట్టు స్వతంత్రురాలయ్యుండును. కానీ ఎప్పుడు? మృతి పొందిన తర్వాత. మృతి పొందిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు మాట. అంటే పునర్వివాహం ఎప్పుడు? ఇద్దరులో ఎవరొకరు పోతే ఇంకొకరు చేసుకోవచ్చు. పోయిన వాళ్ళు చేసుకోరు. ఎలాగ ఇద్దరులో ఎవరొకరు పోయారనుకోండి, అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. పునర్వివాహానికి నో ప్రాబ్లం. అయితే మళ్ళీ ఇక్కడ చూడండి, కండిషన్ అప్లై. అయితే పునర్వివాహం ఎలా చేసుకోవాలన్నాడు? ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకునవలెను. ఫస్ట్ మ్యారేజ్కి ఇది చెప్పలేదు ఈ మాట. ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకో, ఫస్ట్ మ్యారేజ్కి ఇది లేదు. కానీ సెకండ్ మ్యారేజ్ దగ్గరికి వచ్చినోడికి ఏం చెప్పాడు? ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకో. అంటే అర్థం ఏంటి? ప్రభువునందు మాత్రమే, ప్రభువులో ఉన్న వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకో. విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకో. అది. ఆ తర్వాత దీనికంటే బ్యూటిఫుల్ చెప్పండి 40వ వచనంలో, అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయం. లేదు, భర్త మృతి పొందాడు, ఇంకేమి ఇలా విధవరాలుగానే ఉండిపోవాలనుకుంటుంది, తిరిగి పునర్వివాహం చేసుకోవాలనే ఆలోచన లేదు, మరీ ధన్యురాలని నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఇంకో సంగతిని మనం గుర్తించాలి. ఒకవేళ ఏ బిడ్డకైనా, ఏ స్త్రీకైనా ఈడు మించిపోయింది అనుకోండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 36వ వచనం నుండి మనకి ఇలా రాయబడింది. 36 నుండి, అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల. ఎందుకు ఈడు మించిపోయింది ఏమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద వయసు మించిపోయింది. ఏదైనా డిలే అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళ అజ్ఞానం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో మొత్తం మీద కారణాలు. ఈడు మించిపోయింది. చదువా ఏదో మొత్తం మీద ఈడు మించిపోయిందంట. ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను. ఈడు మించిపోయింది, కానీ వివాహం చేయాలా? అలా చేయాల్సి వస్తే
ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను, అంటే చెయ్యాలా చేయకూడదా, చేయకుండా ఉండమే బెటరా అని ఒకవేళ తలస్తే అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపము లేదు. ఒకవేళ ఈడు మించుకుపోయినా పెళ్లి చేయాలనే ఆలోచన తండ్రికి ఉంటే గ్యారంటీగా తండ్రి ఏం చేయొచ్చంట, పెళ్లి చేయొచ్చు. ఈడు మించిపోయినా కానీ అందులో పాపం లేదు, ఆమె పెళ్లి చేసుకోవచ్చు. 37వ వచనం, ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయనవసరము లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరప శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించున్నాడు. ఏం చెప్పాడు ఇప్పుడు? ఒకరి కుమార్తెకు ఈడు మించిపోయింది, కానీ లేదు ఈడు మించిపోయినా గ్యారంటీగా పెళ్లి చేయాలా అని అనుకుంటే తండ్రి చేయొచ్చు. ఇక్కడ 2 సంగతులు. ఒకటి, ఈడు మించుకుపోయినా కుమార్తెకి పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రిదే. రెండవ సంగతి ఏంటంటే, ఈడు మించిపోయింది కానీ ఇప్పుడు తండ్రి ఏమనుకున్నాడంట, 37, తన కుమార్తెకు పెళ్లి చేయనవసరము లేకయుండి, అవసరం లేదులే ఈ అమ్మాయికి పెళ్లి అవసరం లేదు అనుకున్నాడంట తండ్రి. ఎందుకు అనుకున్నాడు? పెళ్ళి అవసరం లేదు ఇంక ఈ అమ్మాయికి అనుకున్నాడంట. అయితే అతను కుటుంబానికి మంచి నాయకుడు అయి ఉండాల, స్థిరచిత్తుడు అయి ఉండాల. ఇప్పుడు ఇతను అనుకుంటే సరిపోద్దేంటి, అలా ఆవిడ ఒప్పుకోద్దా, ఇంట్లో ఉన్నవాళ్ళు ఒప్పుకోద్దా? తండ్రి అనుకున్నాడు నా కూతురికి పెళ్ళి అవసరం లేదని అనుకున్నాడు. బహుశా అనారోగ్య పరిస్థితిలో, లేకపోతే ఇంకా ఏదన్నా కారణాలు, లేకపోతే నపుంసకత్వం ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే తండ్రి ఒక నిర్ధారణకు వచ్చాడు. ఏ నిర్ధారణకు వచ్చాడు? ఈ అమ్మాయికి పెళ్ళి అవసరం లేదనుకున్నాడు అన్నమాట. అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారము జరపశక్తి గలవాడు ఉండి తను అనుకున్నది ఇంట్లో జరిగించేలా ఉండాలన్నమాట. కమాండబుల్ పర్సన్ అయి ఉండాలి. ఆమెను వివాహము లేకుండా ఉంచవలని తన మనస్సులో నిశ్చయించుకునే ఎడలా ఓకే, కరెక్ట్, బాగానే ప్రవర్తిస్తున్నాడు. చాలామంది చేసే పొరపాటు పనులు ఏంటో తెలుసా? తమ పిల్లల్లో నపుంసకుల లక్షణాలు ఉన్నాయని తెలుసున్నా కానీ పెళ్లి చేస్తారు. అంటే తల్లికి తండ్రికి అలాంటి అనుమానం వచ్చినప్పుడు పెళ్లి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? పెళ్ళి ఎందుకు చేయకూడదు? ఒకసారి పెళ్లి చేస్తే మళ్ళీ విడాకులు లేవు. మరి అప్పుడు జీవిత భాగస్వామి నష్టపోతున్నట్టే కదా. అది శాపగ్రస్తం అన్నమాట. అందుకనే తండ్రి అన్నాడనమాట, అతడు స్థిరచిత్తుడు తన ఇష్టం చొప్పున కుటుంబంలో జరిగించగలిగిన వాడైతే సాధారణంగా తల్లిదండ్రులకు తెలియదు ఏముండదు, అవసరం లేదు ఈ అమ్మాయికి అవసరం లేదు పెళ్ళి అనుకుంటే మానేసేయచ్చు. లేదు ఒకవేళ ఈడు మించిపోయినా కానీ ఈ అమ్మాయికి చెయ్యాలనుకుంటే చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే తెలుసున్నా కానీ పెళ్లి చేసేస్తారు. తీర పెళ్లి చేసేసిన తర్వాత వాడు నపుంసకుడు అని తెలుస్తుంది, జీవితకాలం పాటలు పడాలి. లేదా ఏం చేయాలా? విడాకుల దగ్గరికి వెళ్ళాలి. విడాకుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ పునర్వివాహానికి బయలుదేరాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా దైవికమైన చట్టానికి అడ్డం కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క రాజ్యము నిమిత్తం అవసరమైతే ఏమైపోవాలా? నపుంసకుడుగా ఉండిపోవాలి. అది యేసుప్రభు చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, ఎండ్లను, భూములను, ఆస్తులను
తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. అంత మాత్రమే కాదు, అవసరమైతే దాంతోపాటు ఏం కలుపుకో, దేవుని యొక్క రాజ్యం నిమిత్తము అవసరమైతే నపుంసకుడుగా అయినా ఉండిపోతాను. అవకాశం లేక కాదు, లేకపోతే కోరికలు లేక కాదు, వయసు లేక కాదు, అవన్నీ కాదు. దేవుని కొరకు, దేవుని రాజ్యం నిమిత్తము. మన క్రొత్త నిబంధనలో ఒక ఆవిడ కనబడుతుంది కదా, ఒక ముసలావిడ, ఎంతకాలం నుంచి విధవరాలుగా ఉండిపోయింది ఆవిడ. లోకస్వార్త 2వ అధ్యాయం ఎన్నో వచనం అన్నది? 36. లోకస్వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి. బా, ఎంతకాలం కాపురం చేసిందంట? 7 సంవత్సరాలు. 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసింది, చనిపోయాడు ఆయన. ఆ తర్వాత ఎంతకాలం ఉండిపోయిందంటే విధవరాలుగానే? 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అది 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండిపోయింది. పునర్వివాహం చేసుకునే అవకాశం ఉంది, చేసుకోలేదు. 84 ఇయర్స్ విధవరాలుగా ఉండిపోయింది. 7 ఇయర్సే భర్తతో కాపురం చేసింది. కాబట్టి సాధారణంగా స్త్రీలు ఉండిపోతారు, పురుషులు పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ స్త్రీలు యంగ్ స్టేజ్లో ఒకవేళ భర్త చనిపోయినా పిల్లల కోసం ఉండిపోతారు. స్త్రీలు తమ బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, సాధారణంగా మన భారతదేశంలో స్త్రీలు ఏం చేస్తారంటే బిడ్డల కొరకు బ్రతుకుతారు, ఇంకా అలాగంతే, ఎన్ని కష్టాలైనా అనిపిస్తారు. పురుషులు 40 ఏళ్ళైనా, 50 ఏళ్ళైనా, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ముసలోడైనా మళ్ళీ రెండో పెళ్ళికి రెడీ అవుతాడు అన్నమాట పురుషుడు. కాబట్టి అది నాన్న, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, నపుంసకులు ఉన్నారు. నపుంసకులు ఎంతమంది? 3 రకాలు. మొట్టమొదటి రకం ఏంటి? తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన నపుంసకులు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు వాక్యం చెప్పాడు కదా నపుంసకుడికి, బహుశా అలాంటి వాడు. తర్వాత రెండో రకం ఏంటి? మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడు? నీ పుత్రు సంతతిలో నుండి ఇదిగో బబులోను నగరునందు నపుంసకులుగా చేయుటకే వారు కొనుక్కోబడతారు. దానియేలు, షడ్రాకు, మెషాకు, అబేద్నెగోలు అంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇంకా అలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. వాళ్ళ ఇష్టం లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా, ఇప్పుడు రాజు కోటలో వాళ్ళు పనిచేయాలి అంతే. పని చేయాలంటే అక్కడ కంపల్సరీ ఏం చేస్తారు? అక్కడ నపుంసకుడిని చేసేస్తారు అన్నమాట. అది ఇప్పుడు లేవండి, ఇప్పుడు ఆ సిస్టం లేదు. రాజుల కాలంలో, ఇప్పుడు రాజుల కాలం అంతా ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రవచనం లేదు. అప్పుడు వీళ్ళు చెరకు వెళ్తారు. చెరకు వెళ్ళక ముందు ఇశ్రాయేలు రాజు హిజ్కియాతో యెషయా చెప్తున్నాడు బట. అంటే భవిష్యత్తులో ఇశ్రాయేలు సంతానములో నుండి కొంతమంది బబులోనికి వెళ్తారు, అక్కడ నపుంసకులు అవుతారు. అంటే తల్లి గర్భం నుండి నపుంసకులు అయిన వాళ్ళు కాదు వీళ్ళు. ఎలాగో బబులోన్ రాజ్యంలోకి వెళ్తారో, ఆ బబులోన్ రాజ్యంలో వీళ్ళు ఉంటారో, మరి ఆ రాజ్యంలో ఉన్నప్పుడు రాజు
పర్యవేక్షణలో ఉన్నటువంటి వారు ఎవరో కూడా మగోళ్ళు ఉండరు, రాజు తప్ప. అందుకే షండు అంటారు చూసారా, షండు అన్నా అదే, నపుంసకుడు అన్నా అదే. కాబట్టి మగోళ్ళు ఉండరు, వాళ్ళు నపుంసకులుగా చేసేస్తారు. అంటే ఆ రాణిలకి కానీ ఉపపత్రులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ సిస్టం లేదు. అలాగే దేవుని యొక్క రాజ్యం నిమిత్తం నపుంసకులుగా అయిపోయినవాడు, దేవుని కొరకు అంతే. ఇప్పుడు చూడండి, అన్న కన్యాత్వం నుండి 7 years భర్తతో కాపురం చేసిందంట. భర్త చనిపోయాడు, 84 years అలాగే ఉండిపోయింది విధవరాలుగా. దేవాలయాన్ని విడిచిపెట్టలేదు, రేయింబగలు అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంది. అమ్మ ఎవరి కోసం అమ్మ నువ్వు ఇలా ఉండిపోయావు అంటే దేవుని కొరకు అంతే. విధవరాలుగా ఉండడం అనేది ప్రమోషన్ అది. ఎందుకంటే సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రని సన్మానం చేయమన్నది. కాబట్టి పెళ్లి చేసుకుని ఒక 20 ఏళ్ళు అయిపోయి, ఒక 30 ఏళ్ళు అయిపోయి మృతి పొందిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి 30 సంవత్సరాలు వెనక్కొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే పాటలు పడాల అది. కాబట్టి సాధ్యమైనంత వరకు రీమ్యారేజ్ అనేది రికమెండబుల్ కాదు. మరీ పరిస్థితులు తప్పకపోతే. మృతి పొందితే ఇబ్బంది లేదని ఆయన చెప్పేశాడు. మృతి పొందిన ఏళ్ళ పెళ్లి చేసుకోవచ్చు, స్వతంత్రత ఉంది. కానీ మృతి పొందకుండా ఎందుకు? నువ్వు వివాహంలో ఒకరితో అగ్రిమెంట్ చేసుకున్నావు, పెళ్లిలో నిబంధన చేసుకున్నావు, ప్రమాణం చేసావు. కలిమి లేమి కష్ట సుఖం వ్యాధి బాధ ఆరోగ్యం అనారోగ్యంలో ఎప్పటికీ నేను నీతికి తోడుగా ఉంటాను, మరణం వచ్చి మనల్ని వేరు చేయాలి తప్ప అప్పుడు వరకు నువ్వు నేను కలిసే ఉంటాం. ఒకరితో నిబంధన చేసి ఆ నిబంధన క్యాన్సిల్ అవ్వకుండా మళ్ళీ ఇంకోళ్ళకి అగ్రిమెంట్ ఎలా చేస్తావు? ఒకరితో నిబంధనలో ఉన్నావు, ఒకరికి అగ్రిమెంట్ రాసావు, అది క్యాన్సిల్ అవ్వకుండా మళ్ళీ ఇంకో అగ్రిమెంట్ ఎలా రాస్తావు? కాబట్టి క్రైస్తవ కుటుంబాల్లో పెళ్లి చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని పెళ్లి చేసుకోవాలండి. మిగిలిన వాళ్ళలాగా ఇది కాకపోతే అదే, అది కాకపోతే ఇది కాకపోతే అది దాటేయడానికి ఉండదు. పెళ్లి చేసుకున్నావా, కష్టమైన నష్టమైన భారమైన ఇబ్బంది అయినా ఏదైనా నువ్వు కొనసాగాలి. అది దైవికమైన నియమం. అంటే ఇప్పుడు రెండో మ్యారేజ్ అన్నప్పటికీ సమస్యల వలయం జనరల్గా. మొదటి మ్యారేజ్లో పరిస్థితి వేరేండి. రెండో మ్యారేజ్ అన్నప్పటికీ ఈయనకి పిల్లలు ఉండొచ్చు, ఆవిడకి పిల్లలు ఉండొచ్చు, లేదా పరిస్థితులు ఎలా ఉండొచ్చు, అన్నీ డిఫరెంట్ కదా. అందుకని ఇప్పుడు పునర్వివాహం దగ్గరికి వచ్చినప్పటికి ఏమన్నాడంటే ప్రభువునందు మాత్రమే చేయవలెను. ఫస్ట్ దానికి కండిషన్ లేదు, రెండో దానికంటే ఫస్ట్ దానికా? ఫస్ట్ దానికి ఇబ్బంది లేదు. ఆ ఫస్ట్ దానికి ఇబ్బంది లేదంటే అప్పుడు ఫస్ట్ దానికి ఏవి అప్లై అవుతాయి? విశ్వాసి నిరవిశ్వాసులతో జోడీ కట్టొద్దు, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు. ఇప్పుడు ప్రభువులో ఉన్నవాడు ఉన్నాడు సార్, ఆయనకి నియమాలన్నీ ఉంటాయి. ప్రభువులో ఉన్నవాడు ఏమనుకుంటాడు? జీవితకాలం రాక్షస అయినా దాంతో కాపురం చేయాలనుకుంటాడు, ప్రభువులో ఉన్నాడు కాబట్టి. అవతల వ్యక్తి ప్రభువులో లేరు, వాళ్ళకి తృణప్రాయంగా ఉంటుంది. అప్పుడు ఎవరు నష్టపోతారు? అప్పుడు ఈ వ్యక్తి నష్టపోవాలి. ప్రభువులో ఉన్నవాడికి ప్రభు భయం ఉంటుంది, దేవుని భయం ఉంటుంది. క్రిస్టియన్ మ్యారేజ్ అంటే అది వేరు. మళ్ళీ క్రిస్టియన్ మ్యారేజ్ వేరు,
పరిశుద్ధ వివాహం వేరు. క్రిస్టియన్ మ్యారేజ్ అంటే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, 1872 యాక్ట్. ఆ యాక్ట్ను అనుసరించి పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు నేను ఏ రోజు చర్చికి వెళ్ళను, బాప్తిసం కూడా తీసుకోలేదు, కానీ ఇండియన్ చట్టం ప్రకారం, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం నేను పెళ్లి చేసుకోవచ్చు, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాను. క్రిస్టియన్ మ్యారేజ్ అంటే క్రిస్టియన్ యాక్ట్ మ్యారేజ్, మ్యారేజ్ అకార్డింగ్ టు క్రిస్టియన్ యాక్ట్. అప్పుడు క్రిస్టియన్ యాక్ట్ ఏం చెప్పింది? ఏమి లేదు బాబు, నీకు యేసుప్రభు అంటే నమ్మకం ఉందా, నమ్మకం ఉంటేనే పెళ్లి చేసుకోవచ్చు అన్నదన్నమాట. నీకు మైనారిటీ తీరిందా, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారా, చేసుకోవచ్చు. చట్టం ఇది చెప్పింది సింపుల్గానే. ఇప్పుడు పరిశుద్ధ వివాహం అనుకోండి, పరిశుద్ధ వివాహం అన్నప్పటికీ ఆ దేశ చట్టంతో పాటు దైవికమైన చట్టం తోడవాలి. దేశ చట్టం ఉంది, దాంతోపాటు ఏం తోడవాలా? దైవికమైన చట్టం తోడవాలా. ఇవి రెండు కలిస్తే జరిగేది పరిశుద్ధ వివాహం. ఇంకోటి ఉంది, రెండింటికి అతీతంగా మూడోది ఏంటంటే లౌకికమైనటువంటి చట్టం. అంటే లోకల్, అంటే లౌక్యం, లోక సంబంధమైనటువంటి ఇవి. మా కట్టుబాట్లు అంటారు చూసారా, మా పద్ధతులండి, మా కట్టుబాట్లు అండి. ఏంటండి కట్టుబాట్లు? ఆ పెళ్ళి కంపల్సరీ మందు ఉండాలండి, అది చట్టం చెప్పదు, దైవికమైన చట్టం చెప్పదు. కానీ ఎవరు చెప్పారు? చుట్టూ ఉన్న సమాజం చెప్పింది. పెళ్ళి అంటే డ్యాన్స్ లేకుండా పెళ్ళి ఉండదండి మాది అన్నారనుకో. ఈ క్రిస్టియన్ చట్టం చెప్పిందా? యాక్ట్ చట్టం చెప్పలేదు. దైవికమైన చట్టం చెప్పిందా? అది చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? నీ చుట్టూ ఉన్న కమ్యూనిటీ. ఇప్పుడు